హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. సో ఇవాల్టి 45 మూవీ రివ్యూ వచ్చేకి నేను ఇబ్రాహిం వచ్చారు. సో మూవీ చూసింది ఎవరెవరు అంటే ఇంకొక్కడు ఉన్నాడు, శివకుమార్ అనే ఆయన మనతో పాటే వచ్చి అట్లే వెళ్ళిపోయిండు. ఆయన ఇంటి ఆడే ఉంది కాబట్టి. సో ఎవరి శివకుమార్ అంటే ఏఆర్కే ఛానల్లో పుష్ప 2 వ్లాగ్ చేశాం కదా, రిజ్వాన్ ఖాను, అక్కడ పోయి చూడండి, దాంట్లో ఉంటాడు. ఆయన రష్మిక మందన చాలా పెద్ద ఫ్యాన్ శివకుమారు. నెక్స్ట్ వచ్చేసి నిజంగా ఇబ్రాహిం, నెక్స్ట్ వచ్చేసి ఇంకా 45 మూవీ రివ్యూకి వెళ్ళిపోదామా. సో డీప్ రివ్యూ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నొక్కి పెట్టేసుకోండి. సో ఇంకా 45 మూవీ రివ్యూ, ఫస్ట్ రివ్యూ వచ్చేసి మన ఇబ్రాహిం ఇస్తాడు ఈ ఛానల్లో. ఇబ్రాహిం స్టార్ట్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. హలో ఫ్రెండ్స్, సో 45 రివ్యూ అడిగితే లైక్ థాట్ బాగుంది మా జనరేషన్ కోసము, ఇప్పుడు ఏం అవుతుంది అది ఆ జనరేషన్ కోసం థాట్ బాగుంది. బట్ మూవీ ఓకే అనిపించింది. స్టోరీ కొంచెం చేంజ్ చేయాలా అనిపించింది. సో స్టోరీ చేంజ్ చేస్తే బాగుంటుంది. ఇది లైక్ ఇది మా రివ్యూ. స్టోరీ ఏదైతే తీసుకున్నారో అది బాగుంది అని చెప్తున్నావు. సో ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయిందని నువ్వు చెప్తున్నావు. సో అర్జున్ జన్య ఈ మూవీ డైరెక్టరు. ఆయన ఈ మూవీ డెబ్యూలోనే ఏమైనా పాస్ అయినారా, లేకుంటే ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా ఆయన డైరెక్టర్ డిపార్ట్మెంట్ గురించి? ఇంప్రూవ్ చేసుకోవాలా, స్టోరీ మ్యాటర్లో వస్తే ఇంప్రూవ్ చేయాలా. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే, అర్జున్ జన్యానే. సో బీజిఎం ఎలా ఇచ్చారు? మ్యూజిక్ బీజిఎం బాగుంది. సో బీజిఎమ్స్ మ్యూజిక్కి బెస్ట్ వర్క్ అని చెప్తా. సో ఇంకా యాక్టింగ్ పరంగా వచ్చేస్తే శివరాజ్ కుమారు, ఉపేంద్ర, రాజ్బీ శెట్టి. సో వీళ్ళు ముగ్గురు ఎలా చేశారు? దే డిడ్ దే వర్క్ బెటర్, చాలా బెటర్ చేస్తున్నారు. సీన్స్ కానీ, యాక్షన్స్ కానీ, వాళ్ళ డైలాగ్స్ కానీ మొత్తం బాగుంది. ఓకే, సో ఇక్కడ రేటింగ్ వచ్చేస్తే ఎంత ఇస్తారు ఈ మూవీకి? నేను రేటింగ్ ఆడితే 3.5 out of 5. ఓకే, 3.5 out of 5. థ్యాంక్ యూ ఇబ్రాహిం. ఇప్పుడు డీప్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో 45 మూవీ, సో గరుడ పురాణంలో తీసుకున్న రెఫరెన్స్లో తీసుకున్న కొద్దిగా ఆ మూవీలో చాలా బాగా వెళుతూ ఉంటుంది. మూవీ లైన్ ఏంట్రా అంటే, ట్రైలర్ చూసింది ఏం లేదు, వాళ్ళు రివీల్ చేసింది ఏమీ లేదు ట్రైలర్లో. మూవీ లైన్ ఏమొచ్చేసి మనం చేసే జీవనంలో చిన్న చిన్న తప్పులు మనకి ఎలా అప్లై అవుతుంది, దానికి పైన లోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఈ మూవీ ఒక లైను. దీనికి ఒక తప్పు, పెద్ద తప్పైనా కానీ చిన్న తప్పైనా కానీ తప్పే అని పైన వెళ్ళే యమలోకంలో యమదూతలు చెప్పే ఆ కోర్ పాయింట్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఆ 45 days ఆత్మలు తిరిగే వేదన కానీ, నరక యాతన కానీ, అంటే తప్పు చేసే ఆత్మలు నేను చెప్తా ఉండేది. సో దాంతోపాటు ఆ 45 రోజులు ఆ ఆత్మకి ఎలాంటి ఇది మన ముక్తి కలిగించాలి, ఆ 45 days లోపల ఆత్మకి ఎలా శాంతి పొందాలని ఆ మూవీలో కరెక్ట్గా ఉంది. సో దీన్ని చూసి మీరు అర్థం చేసుకోండి. సో ఏమంటే ఈ మూవీలో వాళ్ళు చెప్పేది ఏమంటే, ఎవరు తప్పు చేయకండి, తెలిసి కానీ తెలియక కానీ ముందు చేసిన తప్పుని సరిదిద్దుకొని మళ్ళా జీవితంలో నడవాలని ఈ మూవీ ఒక కోర్ కాన్సెప్ట్. దాన్ని వాళ్ళు తెలియచేయడానికి ఫస్ట్ హాఫ్లో ఒకలాగా, సెకండ్ హాఫ్లో ఇంకోలాగా బాగా ట్రీట్ చేశారు. సో నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ హాఫ్ ఇట్స్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్, ఫాలో బై బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. ఎందుకురా ఇప్పుడే బాగుందన్నావు, ఇది స్టోరీ లైన్ బాగా తీసుకున్నారు, గరుడ పురాణం రెఫరెన్స్ ఉందని అడగొచ్చు మీరు, సారీ. సో ఏమంటే ఇక్కడ మనం చూసేది మూవీ. సో మూవీలో అక్కడ లాస్ట్లో కూడా ఇదే చెప్తారు శివన్న, ఆ మూవీలో కూడా. సో ఇది ఇక్కడ నేను చెప్తాను ఏమంటే, మూవీకి ఏం కావాలో అది ఇవ్వాలి. సో మనము 2 గంటలు ఒక ఎంటర్టైన్మెంట్కి దీనికి వస్తాం. సో దాంట్లో ఫస్ట్ హాఫ్ వాళ్ళు సక్సీడ్ అయినారు. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో లిటరలీ ఒక 2-3 సీన్స్ తప్పితే రియల్లీ మన పేషెన్స్ని కూడా చాలా బాగా టెస్ట్ చేస్తుంది. సో దాన్ని కొంచెం మనం ఓపిక పట్టి చూస్తే దానికి కరెక్ట్గా పే ఆఫ్ కూడా ఇవ్వదు సెకండ్ హాఫ్లో. సో దాన్ని ఓపిక పట్టి చూస్తేనే సరేరా ఎట్లో అట్లా మూవీ అయిపోయింది అనే ఫీలింగ్లో మీరు బయటకు వస్తారు. సో దాన్ని మినహాయిస్తే సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా చేసింటే ఇంకా మూవీ ఇంకెట్లా వేరే పొజిషన్లో ఉండేది. సో సారీ టు సే దట్ సెకండ్ హాఫ్ కొంచెం నాకు డిసప్పాయింట్ అయింది. ఇంకా
శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు, రాజ్బీ శెట్టి గారు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు చాలా బాగా వాళ్ళకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. సో ఇక్కడ శివಣ್ಣకి, ఉపేంద్రకి వాళ్ళ ఫ్యాన్స్కి ఏదైనా సీన్స్ ఉన్నాయా, వాళ్ళు కాలర్ ఎగరేసుకునే దీనిది అంటే చాలా బాగుంది. ఒక ఓం రెఫరెన్స్ ఉంది, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు ఫేస్ ఆఫ్ అయ్యే సీన్స్లో వచ్చే బీజిఎం కానీ దీని కానీ మొత్తం బాగుంది. సో ఇంకా నాకు అడిగితే మూవీకి 3/5 నేను ఇస్తున్నాను. సో అర్జున్ జన్య ఆయన మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఆయనే సాటి. నెక్స్ట్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డెబ్యూ మూవీ. మనం బాగా చెప్పొచ్చు, ఇలా చేస్తే బాగుండు, ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని. ఆయన కూర్చొని మాట్లాడి చాలా ఈజీ. ఎందుకంటే దీనికి ముందు చేసిన వి హరిశంకర్, ఆయన కూడా ఫస్ట్ క్రాంతి అనే మూవీ చేశాడు డైరెక్టర్. ఆయన కూడా కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేసి ఆ మూవీని కూడా చాలా బాగా తీశాడు, బట్ ఆడలేదు. ఇది కూడా కొంచెం స్క్రీన్ ప్లేలో కొంచెం వీక్ అయింది సెకండ్ హాఫ్లో. సో ఇది కూడా అలాంటిదే అని నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే డైరెక్షన్ అంత ఈజీ కాదు. సో హోప్ ఇది ల్యాగ్ అవ్వకుండా ఉంటే మా దీనికి బెస్ట్. నెక్స్ట్ వచ్చే ఎవరైనా డెబ్యూ డైరెక్టర్స్ వాళ్ళకందరికీ ఇది ఒక గుణపాఠం అనే నా అభిప్రాయం. సో ఇవాల్టి 45 మూవీ రివ్యూ ఇంతే. సో మా ఈ రివ్యూ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసుకోండి. సబ్స్క్రైబ్, ఫాలో పక్కన పెడితే లైక్ చేసి పెట్టండి. ఎందుకంటే ఎవరైనా కంటెంట్ మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేస్తే ఆ వీడియోస్ చాలా బాగా వేరే వాళ్ళకు కూడా చూపెడుతుంది. సో ఈ ఒక్క పని చేసి పెట్టండి. సో ఇబ్రాహిం, ఛాలెంజ్ చెప్పేద్దామా? ఎస్. సో రిజ్వాన్ ఖాన్, హియర్ ఇస్ ఛాలెంజ్ ఫర్ యూ మ్యాన్. సో ఊర్లో పోయి చాలా బాగా తిరుగుతున్నావు అమ్మాయిలతో అని విన్నాను. రిలాక్స్ అవుతున్నావు. జస్ట్ జోక్స్ అపార్ట్. సో ఇది ఛాలెంజ్ వచ్చేసి పుష్ప 2, పుష్ప 1, KGF చాప్టర్ 2, KGF చాప్టర్ 1, బాహుబలి 2, బాహుబలి 1, త్రిబాలర్. ఏంటి వీడియో రివర్స్గా వస్తున్నా అనుకుంటున్నావా? ఏం లేదు, కానీ నాకు గుర్తున్న మూవీస్ చెప్పాను. ఇప్పుడు చెప్పే ఇన్ని మూవీస్లో తెలుగు వర్జన్ హయ్యెస్ట్ గ్రాసర్ ఏ మూవీకి వచ్చిందో నువ్వు నెక్స్ట్ వీడియోలో మాకు చెప్పాలి. అలా నువ్వు నా హెల్ప్ తీసుకోకుండా, ఇబ్రాహిం హెల్ప్ తీసుకోకుండా, నీల్ హెల్ప్ తీసుకోకుండా చెప్పితే నేనంటే ఈ వీడియోలో కానీ నీకు హెల్ప్ చేయను, కడాఖండితంగా చెప్తున్నాను. ఓకేనా? వీడు కూడా చేయడు, నాకు చెప్పేశాడు. ఇంకా నీల్ కూడా నీకు అందుబాటులో ఉండడు. ఇంకా నువ్వు ఎలా తిప్పలు పడతావో, ఎలా బాధలు పడతావో అది నీ ఇష్టం. సో నీకు ఈ మూవీస్కి ఆన్సర్ ఎవరిదైనా అడుక్కో, ఎవరినైనా రెఫర్ చేసుకో, గూగుల్ని అడుకో, జెమినైని అడుకో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుకో, లేకంటే నీ గర్ల్ ఫ్రెండ్ అడుగు, నాకు సంబంధం లేదు. సో ఏమంటే నీకు ఆన్సర్ ఇస్తేనే నెక్స్ట్ వీడియోస్లో నీకు ఎడిటింగ్తో పాటు వస్తుంది. లేదంటే నువ్వు ఆన్సర్ ఇవ్వలేదంటే నీకు పనిష్మెంట్ ఇదే. వితౌట్ ఎడిటింగ్ ఒక వీడియో నువ్వు చేసింది అప్లోడ్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. ఇది నేను నీకు ఇస్తున్న పనిష్మెంట్, ఏమైనా ఆ ఆన్సర్ మనకి రాకపోతే. ఇబ్రాహిం, ఆర్ యు అగ్రీ? ఎస్, వితౌట్ ఎడిటింగ్. ఎందుకంటే ఎడిటర్ వాడే కదా, చాలా బాగా ఫీల్ అవుతున్నాడు హ్యాపీగా. ఓకే, ఎండింగ్ చెప్పాయమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్ అయితే, ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ అస్, వాచింగ్ అస్. బాయ్. అండ్ 1 minute. సో ఇవాల్టి ఈ వీడియో వచ్చేదానికి మెయిన్ కారణం ఇబ్రాహిం మరియు రిజ్వాన్ చెప్పాడు మూవీ రివ్యూ కావాలి అన్నా అని. సో నాదేం లేదు, ఇబ్రాహిం అడుగు. ఎందుకంటే ఆయనకి ఎగ్జామ్ ఉంది రేపు. సో ఆయన చదువుకుంటున్నాడు, ఆయన బిజీ షెడ్యూల్లో నేను డిస్టర్బ్ చేసేకి ఉండదు. అందుకే నేను ఛానల్లో హోల్డ్లో పెడుతున్నాను అని కూడా చెప్పాను. లేదంటే ఇది ఒకటి చేసేయి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పాడు. సో బెస్ట్ మెయిన్ థ్యాంక్స్ టు ఇబ్రాహిం. సో ఈ సంవత్సరంలో వచ్చే లాస్ట్ వీడియో ఇదే. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఫ్రమ్ అవర్ విప్స్ అఫీషియల్ ఛానల్ సైడ్. సో హోప్ January 1st వస్తే ఒకటి రావచ్చు వీడియో, అది రిజ్వాన్ ఖాన్ తరపు నుంచి వస్తుంది వీడియో. మా తరపు నుంచి అయితే ఏదైనా విషయస్ రావచ్చు, కానీ రివ్యూస్ కానీ ఏదైనా అప్డేట్స్ కానీ ఈ సంవత్సరంలో ఈ వీడియోసే లాస్ట్. సో ఈ వీడియోనే లాస్ట్. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మా చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి పెంచండి. ఇంకా మీకు పెద్ద అప్డేట్స్ కావాలంటే మేము ఇచ్చేకి ప్రయత్నం చేస్తాము. సో అని చెప్తూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ 2025. బాయ్. చెప్పక్క బాయ్.